హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హర్మిట్ కింగ్డమ్ ఈ మాట ఎప్పుడైనా విన్నారా? హర్మిట్ కింగ్డమ్ అంటే ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, ఎవరిని లోపలికి రానివ్వకుండా రహస్యంగా బ్రతుకుతున్న ఒక దేశం. బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా. 1940s కిమ్ ఇల్ సంగ్ అధికారంలోకి వచ్చినప్పుడు నార్త్ కొరియాని ప్రపంచంతో సంబంధం లేకుండా చేసేసాడు. ఆ దేశంలోని ప్రజలకి బయట ప్రపంచానికి సంబంధాలు తెంచేశాడు. దానికి కారణం జూచే ఫిలాసఫీ. జూచే అంటే సెల్ఫ్ రిలయన్స్, మన మీద మనం ఆధారపడటం. అంటే ప్రపంచంలో ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, మన పంట మనమే పండించుకోవచ్చు, మన చదువు మనమే చదవచ్చు, మన బ్రతుకు మనమే బ్రతకొచ్చు, మన పని మనమే చేసుకోవచ్చు అనే ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఎవరు చెప్పినా సరే బానే ఉంటుంది. సో ఎవరు అడ్డు నిలవలేదు. అప్పట్లో ఉన్న జనాలు కూడా వాళ్ళ తలరాత ఏమైనా మారుతుందేమో అని ఓకే అనేశారు. కానీ వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేకుండా అంధకారంలోకి వెళ్ళిపోతారని అనుకోలేదు. అలాంటి నార్త్ కొరియాలో 2007లో ఒక 13 ఏళ్ల కొరియన్ అమ్మాయి నార్త్ కొరియా నుంచి తప్పించుకోవాలి అని అనుకుంది. చైనాకి పారిపోతే జీవితం అంతా ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంది. కానీ అది నిజమైందా? నార్త్ కొరియా నుంచి తప్పించుకోగలిగిందా? చైనాలో ఈ అమ్మాయికి స్వతంత్రం దొరికిందా? ఈ విషయాలన్నీ కూడా చాలా షాకింగ్గా ఇన్ ఆర్డర్ టు లివ్ అనే పుస్తకంలో చెప్పారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలోని మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ముందుగా చాప్టర్ 1 పార్క్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ నార్త్ కొరియా. పుట్టిన క్షణం నుండి నార్త్ కొరియా ప్రజలకు వారి దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం అని చెప్పబడేది. కానీ వాళ్ళ జీవితం మాత్రం దానికి ఆపోజిట్ గానే ఉండేది. నార్త్ కొరియాలో ఒక కాస్ట్ సిస్టమ్ ఉంది. దాన్ని సాంగ్ బన్ అని అంటారు. ఈ కాస్ట్ సిస్టంలో ఎవరైతే అందరికంటే తక్కువలో ఉంటారో వాళ్ళకి పెద్ద చదువులు చదవడానికి ఉండదు, అలాగే మంచి ఉద్యోగం చేసే వీలు కూడా ఉండదు. ఇక్కడ జనాలు సరిగ్గా తినాలి అంటే చేసే పని మాత్రమే కాకుండా ఇంకొక పని చేయడం కంపల్సరీ. అండ్ ఆ పని ఎక్కువ మంది చేసేది స్మగ్లింగ్. అలా లేకుండా నీతిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు సరైన ఆహారం దొరక్క ఆకలితో జీవించాల్సిందే. సో మన కథలోని మెయిన్ నాయికైన 13 ఏళ్ల అమ్మాయి ఇయోన్మి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఈ విషయం తెలుసు. అండ్ వాళ్ళు అక్కడ కాస్ట్ సిస్టంలో చాలా కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా వసతులు, ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగం ఇవన్నీ చేసే ఛాన్స్ లేదు. అందులోనూ వీళ్ళుండేది చైనా బోర్డర్ కి అతి దగ్గరలో. అండ్ ఆ ఊరు పేరు హేసన్. ఈ ఊర్లో వింటర్ వచ్చింది అంటే గడ్డ కట్టేసే చలి ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా మంచు కురుస్తూనే ఉంటుంది. అండ్ అది చాలదు అన్నట్టు వీళ్ళుండే ఈ పల్లెటూరులో నెలలు తరబడి ఎలక్ట్రిసిటీ లేకుండా, వాటర్ సప్లై లేకుండా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇయోన్మి అండ్ ఫ్యామిలీ ఉంది. అండ్ ఇయోన్మికి ఒక అక్క ఉంది, ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. అయితే ఇయోన్మి వాళ్ళ ఫాదర్, ఆయన పేరు పార్క్. ఈయనకి బాగా బ్రతకాలి, తన కుటుంబం బాగా ఆనందంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో జాబ్ చేస్తూనే స్మగ్లింగ్ కూడా చేస్తుండేవాడు. చైనా బోర్డర్ లో ఉండడం వల్ల కొన్ని ఎలక్ట్రానిక్స్ ని చైనా నుంచి స్మగిల్ చేసి తెప్పించుకునేవాడు. అలాగే బోర్డర్ లోని నార్త్ కొరియన్ ఆర్మీకి కూడా లంచం ఇచ్చి ఈ స్మగ్లింగ్ వ్యాపారాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు, బాగా సంపాదించాడు. పార్క్ అండ్ ఫ్యామిలీ చూస్తున్న లైఫ్ స్టైల్ చాలా హ్యాపీ లైఫ్ స్టైల్ అనే చెప్పొచ్చు. ఆ ఊర్లో చాలా మందికి తిండి ఉండేది కాదు, కానీ ఇయోన్మి వాళ్ళ ఇంట్లో పార్క్ ఫ్యామిలీకి మాత్రం తిండి హ్యాపీగా దొరికేది. నకిలీ డిజైనర్ బట్టలు కూడా కొనుక్కునేవారు. అంతేకాదు ఈ ఊర్లో ఉండే ఎవరికీ లేని అవకాశం, అదే నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్ యాంగ్ కూడా వాళ్ళ ఫ్యామిలీని తీసుకువెళ్ళాడు. దీనికి చాలా లంచం తినిపించాడు. వేరే వాళ్ళతో పోలిస్తే పార్క్ వాళ్ళ ఫ్యామిలీ, ఇయోన్మి వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడా కొంచెం బెటర్ గా ఉన్నారు. సో వీళ్ళు కొంచెం ఫ్రీడమ్ ని టేస్ట్ చేశారు. అయితే ఇయోన్మి అండ్ వాళ్ళ తల్లి తన ఊరు హేసన్ నుండి ఎప్పుడు బార్డర్ లో ఉన్న చైనా వైపు చూస్తూ ఉండేవారు. ఈ నార్త్ కొరియాలోని పల్లెటూరు హేసన్ ని అలాగే చైనాని విడదీసేది యాలు అనే నది. ఇక్కడ హేసన్ గ్రామంలో కరెంట్ లేని సమయాల్లో చైనా వైపు చూసేవాళ్ళు. అండ్ అక్కడ కరెంట్ ఉండేది. జనాలు చాలా హ్యాపీగా ఉండేవారు, పండగలు చేసుకుంటూ ఉండేవారు. అండ్ వాళ్ళు చాలా రుచికరమైన ఆహారం తినడం వీళ్ళందరూ చూశారు. అంతేకాదు స్మగ్లింగ్ లో ఇయోన్మి వాళ్ళ నాన్న చైనీస్ సినిమాలు, సౌత్ కొరియన్ టీవీ సీరియల్స్, కొన్ని హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చూపించేవాడు. దీనివల్ల నార్త్ కొరియా కన్నా కూడా అసలైన స్వతంత్రం చైనాలో ఉంది అని వీళ్ళందరూ అనుకున్నారు. అయితే తర్వాత జరిగిన విషయం ఇయోన్మి జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీ జీవితాన్ని మార్చేసింది. చాప్టర్ 2 ద ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. సో నార్త్ కొరియాలో బ్లాక్ మార్కెట్స్, స్మగ్లింగ్ అన్ని కామన్ అయిపోయాయి. అండ్ గవర్నమెంట్ దీన్ని తొక్కాలని చూస్తే జనాలు తిరుగుబాటు చేస్తారనే ఆలోచనతో జాంగ్ మడాంగ్ అనే గవర్నమెంట్ మార్కెట్ని స్టార్ట్ చేశారు. ఇయోన్మి వాళ్ళ నాన్న పార్క్ ఏమైతే స్మగుల్ చేస్తున్నారో ఆ ఎలక్ట్రానిక్స్ని గవర్నమెంట్ డైరెక్ట్గా అమ్మడం స్టార్ట్ చేసింది. దీనితో
పార్క్ వ్యాపారం దెబ్బతింది. స్లోగా తన ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఒక పూట మాత్రమే భోజనం చేసే స్థాయికి వచ్చేశారు. అయితే ఎలాగైనా మళ్ళీ జీవించాలి, బాగా కష్టపడి ఆనందంగా బ్రతకాలి అని అనుకుని ఇయోన్మి తండ్రి అయిన పార్క్ ఇంకొక వ్యాపార సాహసం గురించి ఆలోచించాడు. అదే విలువైన మెటల్స్ ని స్మగ్లింగ్ చేయడం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది చైనీస్ ఎలక్ట్రానిక్స్ ని స్మగ్లింగ్ చేయడం కంటే కూడా చాలా ఎక్కువ ప్రమాదం. దొరికితే మరణ శిక్షే. అయినా కానీ తన కుమార్తెలు, తన ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి అని పార్క్ ఆ సాహసంలోకి దిగాడు. ఈ కాస్ట్లీ మెటల్స్ ని స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీనితో మళ్ళీ ఫ్యామిలీ ఆనందంగా ఉండడం మొదలుపెట్టింది. ప్రతి వారం పార్క్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పార్టీ జరుగుతూ ఉండేది. పార్క్ కుటుంబానికి అన్ని బాగానే జరుగుతున్నట్టు అనిపించింది. కానీ 2002 చివరికి వారి ప్రపంచం తలకిందులైపోయింది. పార్క్ కి కాంపిటేటర్ అయిన ఇంకొక మెటల్ స్మగ్లింగ్ చేసే అతను పార్క్ గురించి, అతను చేస్తున్న వ్యాపారం గురించి ప్యోంగ్యాంగ్ పోలీసులకి చెప్పేశాడు. అంతే, పార్క్ ని వెంటనే అరెస్ట్ చేసి పట్టుకెళ్లిపోయారు. కానీ పార్క్ దగ్గర కొంచెం డబ్బు ఉండడంతో కొంచెం లంచం ఇచ్చి మరణ శిక్ష నుండి 10 సంవత్సరాల జైలు శిక్షగా మార్చుకున్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అంటే 2005 వచ్చేసరికి జైల్లో అతని ఆరోగ్యం క్షీణించడంతో ఇక్కడ ఉంటే చనిపోతానని ఇంకొక 1 మిలియన్ నార్త్ కొరియన్ వ్యాన్ లంచం ఇచ్చి జైలు నుంచి బయటకు వచ్చేశాడు. కానీ అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇంటికి వచ్చిన పార్క్ తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు మరియు బాధాకరమైన కడుపు నొప్పులతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి కారణంగా అతని కుటుంబం వ్యాపార కార్యకలాపాలన్నీ ఆపేసింది. కేవలం పార్క్ భార్య ఉద్యోగం మీదే ఇల్లు నడుస్తుండేది. చాలా పేదరికంలోకి వెళ్ళిపోయారు. అప్పుడే ఇయోన్మి వాళ్ళ తల్లిదండ్రులు నార్త్ కొరియా నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. వింటర్ లో యాలు నది గడ్డగట్టేస్తుంది. ఆ సమయంలో రాత్రి స్లోగా నది దాటేసి చైనా చేరుకోవాలి అని అనుకున్నారు. చైనాలో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడ హ్యాపీగా బ్రతికేద్దాం అని అనుకున్నారు. అలాగే వీళ్ళని దాటించగలిగే ఒక నార్త్ కొరియన్ బ్రోకర్ని కూడా పట్టుకున్నారు. చైనాకి వెళ్ళాక ఎక్కడ ఉండాలి, ఎక్కడ పని చేయాలి అన్నీ ఈ బ్రోకర్ చూసుకుంటా అన్నాడు. అండ్ ప్లాన్ అమలు చేద్దాం అనుకున్న టైంకి ఇయోన్మి ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబం తప్పించుకోవడాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. కానీ యాలు నది యొక్క మంచు త్వరలో కరిగిపోతుంది కాబట్టి ఇయోన్మి వాళ్ళక్క ఎదురు చూడలేకపోయింది. ఆమె ఒంటరిగా దాటాలని నిర్ణయించుకుంది. ఇయోన్మి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కోలుకునే సమయానికి వాళ్ళ అక్క ఈ ప్లాన్ ని అమలు చేసి నార్త్ కొరియా నుంచి తప్పించుకుంది. తన అక్కతో కలవాలని ఆసక్తిగా ఉన్న ఇయోన్మి మరియు ఆమె తల్లి అదే బ్రోకర్ వద్దకు వెళ్లి చైనాకు వారిని తీసుకెళ్లడంలో సహాయపడమని వేడుకున్నారు. ఇయోన్మి తండ్రి పార్క్ తన ఆరోగ్యం బాగోలేదని తనని వదిలి వెళ్ళిపోమని చెప్పి అతను నార్త్ కొరియాలోనే ఉండిపోయాడు. బ్రోకర్ అంగీకరించాడు మరియు అదే రోజు ఇయోన్మి వాళ్ళ తల్లితో ఒక గైడ్ని అప్పచెప్పించి యాలు నదిని వాళ్ళు దాటేశారు. అంటే నార్త్ కొరియాని దాటి చైనాలోకి ప్రవేశించారు. మరి చైనాలో అసలైన స్వేచ్ఛని వీళ్ళు రుచి చూశారా? చాప్టర్ 3 లైఫ్ ఇన్ చైనా. సరిహద్దు దాటిన తర్వాత ఇయోన్మి వాళ్ళ తల్లి చైనాలో జీవితం అంత సులభం కాదని తెలుసుకున్నారు. వారికి సహాయపడిన బ్రోకర్ డబ్బు సంపాదించడానికి నార్త్ కొరియా మహిళలను చైనీస్ పురుషులకు అమ్మే హ్యూమన్ ట్రాఫికర్ అని తెలుసుకున్నారు. ఇయోన్మిని ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ లో పనిచేసే చైనీస్ అతనికి అమ్మేశాడు. ఇయోన్మి తల్లిని ఇంకొక చైనీస్ రైతు కొనుక్కున్నాడు. ఇక్కడికి వచ్చిన నార్త్ కొరియన్ ఆడవాళ్ళని అయితే వ్యభిచారానికి లేకపోతే ఇంటి పనులు చేయడానికి ఉపయోగించుకునేవారు. చాలా కష్టమైన జీవితం వీళ్ళు చూస్తున్నారు. వద్దనుకుని నార్త్ కొరియా పారిపోలేరు, ఎందుకంటే వెళ్తే మరణశిక్ష. పోనీ ఇక్కడ చైనీస్ గవర్నమెంట్ కి లొంగితే వీళ్ళు తీసుకెళ్లి మళ్ళీ నార్త్ కొరియాకి అప్పచెప్తారు. దీనితో ఇయోన్మి అండ్ వాళ్ళ తల్లి చైనాలో ఇరుక్కుపోయారు. కానీ ఇయోన్మి వాళ్ళ అక్కని కనుక్కోవాలి అనే ఆశతో ఉండేది. ఆ ఆశతో వారు చైనాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇయోన్మిని కొనుక్కున్న చైనీస్ అతను పెట్టే టార్చర్ ఇయోన్మి భరించలేకపోయింది. ప్రతిరోజు అతను బలవంతం చేయడం ఇయోన్మి సహించలేకపోయింది. సో ఒకరోజు ఇయోన్మి వల్ల కాక చనిపోదాం అని నిశ్చయించుకుంది. కానీ ఆ సమయంలో ఆ చైనీస్ అతను ఇయోన్మిని ఆపి ఇయోన్మికి ఒక తిరుగులేని ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే తనలా నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరితో కొరియన్లో మాట్లాడటానికి ఇయోన్మిని సహాయం చేయమన్నాడు. దానికి ప్రతిగా జీతం ఇస్తాను, ఇయోన్మి తండ్రి పార్క్ను కూడా నార్త్ కొరియా నుంచి చైనాకి తెస్తాను, అలాగే ఇయోన్మి తల్లిని కూడా తిరిగి నేను కొంటానని ఆ చైనీస్ వ్యాపారి భరోసా ఇచ్చాడు. అంతేకాకుండా ఇయోన్మి వాళ్ళ అక్కను కూడా కనుగొంటా అని ప్రామిస్ చేశాడు. అలాగే అని ఇయోన్మి ఆ చైనీస్ అతనికి సహాయం చేయడం మొదలుపెట్టింది. తనలాగే ఎంతో మంది ఈ చిక్కుల్లో ఇరుక్కుపోవడం రోజు చూసేది ఇయోన్మి. కానీ ఏమీ చేయలేక ఆ చైనీస్ అతనికి సహాయకురాలుగా పనిచేసింది. అయితే ఆ చైనీస్ అతను కొంతకాలం తర్వాత తను ఇచ్చిన మాట ప్రకారం ఇయోన్మిని తన తల్లిదండ్రులతో కలిపాడు. కానీ అతనికి ఇయోన్మి వాళ్ళ అక్క ఆచూకీ దక్కలేదు. పోనీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉందామా అని అనుకుంటే ఇయోన్మి తండ్రికి కోలన్ క్యాన్సర్ రావడంతో చైనాకి వచ్చిన కొన్ని వారాలకే ఇయోన్మి వాళ్ళ తండ్రి పార్క్ చనిపోయాడు. అలాగే ఇటుపక్క చైనీస్ పోలీసులు నార్త్ కొరియా హ్యూమన్ ట్రాఫిక్ ర్యాకెట్ ని పట్టుకున్నారు.
దీనితో ఈ చైనీస్ అతని వ్యాపారం కూడా దెబ్బతింది. దీనితో ఇయోన్మి అండ్ తన తల్లిని ఈ వ్యాపారి వదిలేశాడు. అయితే ఇక్కడ మ్యాంగోక్ అనే ఒక చైనీస్ మహిళ ఇయోన్మికి చైనాలోని షెన్యాంగ్ అనే ఊరికి వెళ్ళమని చెప్పింది. అక్కడ మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు అని భరోసా ఇచ్చింది. ఈ చైనీస్ మహిళ మ్యాంగోక్ చెప్పిన చోటికి వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అన్ని చీకటి వ్యాపారాలే అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా తప్పక ఇయోన్మి అండ్ తన తల్లి ఈ పనిలోకి వచ్చేశారు. ఈ జీవితం ఇయోన్మి కలలు కంది కాదు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. చేసే పని తప్పైనా సరే డబ్బు కోసం తప్పదని నిశ్చయించుకుంది. అప్పుడు హాయే సూన్ అనే ఒక నార్త్ కొరియన్ని కలిసింది. ఆమె ఇయోన్మిని మంగోలియాకి వెళ్ళిపోమని, అక్కడ సౌత్ కొరియన్ ఎంబసీకి వెళ్తే అక్కడ సహాయం చేస్తారని, మీరు సౌత్ కొరియాకి తిరిగి వెళ్ళిపోవచ్చని, అక్కడ హ్యాపీగా కొత్త జీవితం మొదలు పెట్టవచ్చని చెప్పింది. ఆ ఆశతో సంపాదించిన డబ్బుని పట్టుకుని తన తల్లితో మంగోలియాకి బయలుదేరిపోయింది ఇయోన్మి. మరి ఇయోన్మి సౌత్ కొరియా చేరుకుందా? చాప్టర్ 4 ఈజ్ ఫ్రీడమ్ వర్త్ ఇట్. చైనీస్ నగరం చింగ్డావోలో ఒక క్రిస్టియన్ మిషనరీ ఉంది. ఆ క్రిస్టియన్ మిషనరీ సహాయంతో ఇయోన్మి, ఆమె తల్లి, ఇంకొంతమంది నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరూ కలిసి మంగోలియా చేరుకున్నారు. మంగోలియాలోని సౌత్ కొరియన్ ఎంబసీలో రిజిస్టర్ అయ్యాక సౌత్ కొరియాలోని సియోల్కి వీళ్ళు విమానంలో చేరుకున్నారు. ఆ సమయంలో విమానం ఎక్కిన ఇయోన్మి ఇది నిజమని నమ్మలేక పిచ్చి పట్టిన దానిలా నవ్వింది. అసలైన ఫ్రీడమ్ సౌత్ కొరియాలో ఉంటుంది అని సియోల్లో దిగిన తర్వాత అనుకుంది. కానీ సౌత్ కొరియా చేరుకున్నాక వాళ్ళని ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్లో కొన్ని వారాలు ఉంచి వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టారు, ఇంటర్వ్యూలు చేశారు. వీళ్ళు నిజంగా పారిపోయి వచ్చారా, లేకపోతే వీళ్ళు నార్త్ కొరియా గూఢాచారులా అనే పరీక్షలు చేసి వాళ్ళని బయటకు వదులుతారు. అక్కడ వాళ్ళని జెన్యూన్ అని నమ్మి వారిని హనావోన్ అనే రీసెటిల్మెంట్ సెంటర్కి పంపించారు. సౌత్ కొరియాలో ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండబోతుంది, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, అలాగే ఇంగ్లీష్ కొంచెం నేర్పించడం, రాబోయే జీవితానికి రెడీగా ఉండేలా చూడడం, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించారు. ఈ రీసెటిల్మెంట్ ఏరియా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇయోన్మి మరియు ఆమె తల్లికి అధికారికంగా పౌరసత్వం మంజూరు చేశారు. మరియు వారికి సహాయం చేయడానికి ప్రతి నెల స్టైఫండ్గా కొంచెం డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వారు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు సౌత్ కొరియా జనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే సౌత్ కొరియాలో బ్రతకడం అనుకున్నంత సులభం కాదు. వారు వెళ్ళిన ప్రతి చోట వివక్షను ఎదుర్కొన్నారు. వీళ్ళని నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళుగా చాలా చులకనగా సౌత్ కొరియన్స్ చూసేవారు. కానీ ఇంతకన్నా భయంకరమైన విషయాల్ని చూసిన ఎక్స్పీరియన్స్తో దీన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు ఇయోన్మి, ఆమె తల్లి. ఇయోన్మి వాళ్ళ తల్లి వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వివిధ ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇయోన్మి మరోవైపు పుస్తకాలు చదవడం ప్రారంభించింది. ఇయోన్మి వాళ్ళ అక్క కూడా కష్టాలు పడి సౌత్ కొరియా చేరుకుని తిరిగి ఇయోన్మిని ఫ్యామిలీని కలుసుకుంది. ఇయోన్మి బాగా చదువుకుని ఇప్పుడు కొన్ని పుస్తకాలు రాసింది. ఇందులో నార్త్ కొరియా అక్కడున్న పరిస్థితుల్ని ప్రపంచానికి చెప్పింది. ఇయోన్మికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో 1 మిలియన్కి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇందులో నార్త్ కొరియాలోని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆమె పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని కూడా ఇయోన్మి పార్క్ రాసిన పుస్తకం ఇన్ ఆర్డర్ టు లివ్ అనే పుస్తకంలో నుంచే. ఇది ఇయోన్మి పార్క్ చేసిన సాహసోపేతమైన యాత్ర. ఇయోన్మి పార్క్ జీవితం నుంచి మనం నేర్చుకునే గొప్ప విషయం స్వేచ్ఛ అంటే రాజకీయ నాయకులు చెప్పే మాట కాదు. అది మన డెవలప్మెంట్కి ఎంతో అవసరమైన ముఖ్యమైన విషయం స్వేచ్ఛ. నార్త్ కొరియా నుంచి ఆమె ధైర్యంగా పారిపోవడం నుంచి మనుషులు నమ్ముకునే దురాగతాలు ఎదుర్కొని చివరికి తన సొంత గొంతు కనుగొని ప్రపంచానికి తన కథ చెప్పడం దాకా ఒక మనిషి ఎంత భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నా సంకల్ప బలంతో బయటికి రాగలడు అని నిరూపించింది ఇయోన్మి పార్క్. నా ప్రజలు నార్త్ కొరియన్లు ఒకరోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలరు, అబద్ధాలు లేకుండా బ్రతకగలరు, వాళ్ళ సొంత కలల్ని వాళ్ళు నిజం చేసుకోగలరు అనే ఆశతో నేను మాట్లాడతాను అని ఇయోన్మి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ప్రపంచంలో ఇలాగే స్వేచ్ఛ లేని వాళ్ళ కోసం ఇయోన్మి ఒక దీపంలా నిలబడి ఒక మార్పు సాధ్యమని మనకి గుర్తు చేస్తుంది. హెర్మిట్ కింగ్డమ్ అయిన నార్త్ కొరియా నుంచి విడుదల పొందిన ఆమె ప్రయాణం ఒక పెద్ద నిజాన్ని చెప్తుంది. నిజమైన స్వేచ్ఛ అంటే దేశాల గుండా వెళ్ళడమే కాదు, అది మన సొంత భయాల్ని, అడ్డంకుల్ని, గతాన్ని వదిలి ముందుకు కదలడం కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ దృష్టిలో అసలైన ఫ్రీడమ్ అంటే ఏంటి? అది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.